నమస్కారం. ఈరోజు మనం ఒక సామాజిక సంఘం గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. ఒకప్పుడు చిన్నగా మొదలైన ఒక సంఘం ఈరోజు వందల కోట్ల ఆస్తులకు అధిపతి. నిజమే, కానీ ఆస్తులతో పాటే వివాదాలు కూడా పెరిగాయి. అవును, ఆ సంఘాన్ని కట్టింది తనే అంటున్న ఒక నాయకుడు. ఆయనే దాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్న మేధావులు. ఈరోజు మనం కురుమ సంఘంలో జరుగుతున్న ఈ తీవ్రమైన సంఘర్షణ గురించే మాట్లాడబోతున్నాం. మన దగ్గరున్న కథనాలు, బహిరంగ లేఖలు, కొన్ని వీడియోల ఆధారంగా అసలేం జరుగుతోందో విడమర్చి చూద్దాం. మన లక్ష్యం ఏమిటంటే రెండు వైపులా వాదనలు వినడం. అవును, యజ్ఞమల్లేశం గారి మీద వస్తున్న ఆరోపణలో నిజమెంత? ఆయన చెప్పేదాంట్లో ఏమైనా పాయింట్ ఉందా? సరే, ఇక మొదలు పెడదామా? ముందుగా ఈ వివాదానికి మూల కారణమేంటి? అసలు గొడవెక్కడ మొదలైంది? గొడవకు చాలా కారణాలున్నాయి, కానీ వాటన్నిటినీ మనమొక 3 ప్రధాన భాగాలుగా చూడొచ్చు. మొదటిది ప్రజాస్వామ్య ఉల్లంఘన, రెండవది ఆయన నిరంకుశ వైఖరి, ఇక మూడవది అత్యంత కీలకమైనది ఆర్థికపరమైన ఆరోపణలు. సరే, మొదటి దానితో మొదలు పెడదాం. ప్రజాస్వామ్య ఉల్లంఘన అంటున్నారు అంటే కురుమ సంఘం రాజ్యాంగముంది కదా, 1974లో చేసిన సవరణల ప్రకారం అధ్యక్షుడి పదవీకాలం కేవలం 3 ఏళ్లు మాత్రమే. కేవలం 3 ఏళ్లా? కానీ యగ్గే మల్లేశం గారు దాదాపు 20 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. 20 ఏళ్లా? ఒక్క నిమిషం, అంటే దాదాపు 7 సార్లు ఎన్నికలు జరగాలి. ఒక్కసారి కూడా జరగలేదా? ఒక ప్రజాస్వామ్య సంఘంలో ఇది ఎలా సాధ్యం? అదే కదా అసలు పాయింట్. కేవలం ఎన్నికలు జరపకపోవడమే కాదు, గత 20 ఏళ్లల్లో ఒక్కసారి కూడా నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశం అంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదని ఆరోపణ. మీటింగే లేదా? అంతేకాదు, సంఘం యొక్క ఆదాయం, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ నివేదికలను కూడా ఎప్పుడూ సభ్యుల ముందు ఉంచలేదట. అంటే జవాబుదారీతనం అనేది సున్నా అనమాట. సున్నా అని వాళ్ల వాదన. ఇక్కడ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు సంఘం ఆస్తులు పెరుగుతున్నాయి, అవును, కానీ అదే సమయంలో వాటిపై పెత్తనం కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతోందని, పారదర్శకత లేదని వాళ్ల ఆందోళన. సరే, ఇది ప్రజాస్వామ్య ఉల్లంఘన. ఇక ఆయన ప్రవర్తన అంటే నిరంకుశ వైఖరి గురించి కూడా తీవ్రమైన ఆరోపణలున్నాయి గదా. అవును, సంఘాన్ని ఆయనొక వన్ మ్యాన్ షోలాగా నడిపిస్తున్నారని, తన సొంత సంస్థలాగా. సరిగ్గా ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారని విమర్శకులంటున్నారు. దీనికి ఉదాహరణగా ఇటీవల రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ సభలో జరిగిన ఒక సంఘటనను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఏమైందక్కడ? అక్కడ మన్సూరాబాద్ భూముల గురించి ప్రశ్నించిన ఒక సభ్యుడిపై ఆయన బహిరంగంగా చాలా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారని మనకందిన సమాచారం చెప్తోంది. ఆ మాటనొక్క క్షణం పరిశీలిద్దాం. నీ ఇంటికొచ్చి ముడ్డి కడగాలనా? ఇది కేవలం కోపంలో వచ్చిన మాట కాదు కదా. అస్సలు కాదు. ఒక సంఘం అధ్యక్షుడి స్థాయిలో ఉండి తనను ప్రశ్నించిన సభ్యుణ్ణి ఎంత తక్కువగా చూస్తున్నారో, తన అధికారాన్ని ఎంత సహజంగా తీసుకుంటున్నారో ఈ ఒక్క వాక్యం చెప్తుంది. నిజమే, ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ప్రశ్నించే హక్కుపై దాడిలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. సరిగ్గా అదే పాయింట్ను మేధావుల బృందం లేవనెత్తుతోంది. ఇది ఆయన నిరంకుశ పోకడలకు, అసహనానికి నిదర్శనమని వారంటున్నారు. ఈ వైఖరే ఆర్థిక అవకతవకలకు దారితీస్తోందని వారి అనుమానం. అవును, ఇక్కడ్నుంచే మనం మూడవ అత్యంత కీలకమైన ఆర్థికారోపణల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా మన్సూరాబాద్ భూమి వివాదం. చెప్పండి. విద్యార్థుల హాస్టల్ కోసం ఉద్దేశించిన 3 ఎకరాల 20 గుంటల భూమిని బిర్లా ఓపెన్ మైండ్స్ లాంటి ప్రైవేట్ సంస్థలకు చాలా తక్కువ ధరకు లీజుకు ఇచ్చారని ప్రధాన ఆరోపణ. ఒక్క నిమిషం, లీజుకు ఇవ్వడమంటే మనం అద్దెకివ్వడం లాంటిదా, లేక చాలా ఏళ్లపాటు వాళ్ళకు అప్పగించేయడమా? ఇది స్వల్పకాలిక అద్దె కాదు, చాలా సంవత్సరాల పాటు ఆ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దీర్ఘకాలిక ఒప్పందమన్నమాట. ఓ. దీంతోపాటు ఆ 3 ఎకరాల 20 గుంటల భూమిలో 20 గుంటల భూమికి అసలు లెక్కలే లేవని. లెక్కలు లేవా? సరైన ఒప్పందం లేకుండా దాన్ని ప్రైవేట్ పార్కింగ్ కోసం వాడుతున్నారని కూడా విమర్శలున్నాయి. అందుకే సుభాష్ మంత్రి వంటివారు ఈ మొత్తం లీజు ఒప్పందంపై ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. శ్వేతపత్రం అంటే ఆ లీజు ఒప్పందానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, అన్ని లెక్కలను, కాగితాలను బయటపెట్టి సంఘం సభ్యులందరి ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా పారదర్శకత కావాలని కోరుతున్నారు. దీంతోపాటే సంఘం పేరును, పలుకుబడిని ఆయన తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని కూడా ఆరోపణలున్నాయి.
ఉదాహరణకు ఎమ్మెల్సీ పదవి కోసం లాబీయింగ్ చేయడానికి సంఘం వేదికను ఉపయోగించుకున్నారని అంటున్నారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసింది కూడా సంఘం పనిమీద కాదని తన పదవి కోసమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఓకే, ఇవి చాలా చాలా తీవ్రమైన ఆరోపణలు. 20 ఏళ్లుగా ఎన్నికలు లేవు, మీటింగులు లేవు, ఆడిట్ లేదు. ప్రశ్నిస్తే అవమానాలు. సంఘం భూముల్ని ప్రైవేటు వాళ్లకి కట్టబెట్టారు, నిధుల్ని సొంతానికి వాడుకున్నారు. ఇవన్నీ వింటుంటే ఎవరైనా కోపమొస్తుంది. కాని ఒక వ్యక్తి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ 20 ఏళ్లుగా పదవిలో ఉన్నాడంటే ఆయన వైపు కూడా బలమైన వాదన ఉండే ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా. ఆయన మద్దతుదారులేం చెప్తున్నారు? మల్లేశంగారి వాదనేంటి? అవును, ఆయన తన వాదనను చాలా బలంగా, ఆవేశంగా వినిపిస్తున్నారు. ఆయన చెప్పేదేంటంటే, నేను రాకముందు సంఘం ఎక్కడుంది, నేను వచ్చాక ఎక్కడుంది అనేది ఆయన ప్రధాన ప్రశ్న. తాను అధ్యక్ష పదవికి రాకముందు సంఘం ఒక చిన్న ముస్లిం స్కూల్కే పరిమితమై ఉండేదని, తాను వచ్చాకే దాన్ని బలోపేతం చేసి 100 కోట్ల ఆస్తులు సృష్టించానని ఆయన గట్టిగా చెప్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, నేను 12 కోట్లు పెట్టి స్థలం కొన్నాను, ఈరోజు దాని విలువ 100 కోట్లు. ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. ఎలా వచ్చిందట? అదే కదా అసలు ప్రశ్న. ఆస్తులు సృష్టించానని చెప్తున్నారు, కాని దానికి నిధులెక్కడివి? దానికి కూడా ఆయన వివరణ ఇస్తున్నారు. మన్సూరాబాద్ ప్లాట్లను సభ్యులకు గజం 60 రూపాయలకిప్పించి సంఘానికి మాత్రం 66 రూపాయల చొప్పున వచ్చేలా చేశానని. అంటే గజానికి 6 రూపాయలు అదనంగా? అవును, ఆ అదనంగా వచ్చిన 6 రూపాయల కమిషన్తోనే సంఘానికి ఈ ఆస్తులు సమకూర్చానని చెబుతున్నారు. ఇది తన వ్యాపార తెలివితేటలతో సంఘానికి చేసిన సేవ అని ఆయన వాదన. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆయన వాదన ప్రకారం నేను ఫలితాలు చూపించాను కాబట్టి ప్రక్రియ గురించి నన్ను ప్రశ్నించకండి అన్నట్టుగా ఉంది. దాదాపుగా. ఇది చాలామంది బలమైన నాయకులు వాడే వాదన కదా. నేను అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజాస్వామ్యం, పారదర్శకత లాంటివి అంత ముఖ్యం కాదు అన్నట్టు. దాదాపు అదే ధోరణి కనిపిస్తుంది. అంతేకాదు, తన వ్యక్తిగత త్యాగం గురించి కూడా ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. సంఘం కోసం తన సొంత సమయం, డబ్బు ఖర్చు పెడుతున్నానని. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇతర రాష్ట్రాలకు, ఉదాహరణకు కర్ణాటకకు కూడా వెళ్లి సంఘం పనులు చక్కబెడుతున్నానని చెబుతున్నారు. ఆ ప్రయాణ ఖర్చులన్నీ తన సొంతవేనని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుని కాంగ్రెస్లోకి వచ్చింది కూడా కేవలం కురుమ సంఘం భవనం ప్రొసీడింగ్స్ సాధించడం కోసమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇది నిజంగా పెద్ద విషయమే. అధికార పార్టీ ఆఫర్ చేసిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడమంటే, అయితే ఇది నిజమైన త్యాగమా, లేక రాజకీయంగా తీసుకున్న నిర్ణయాన్ని త్యాగంలా చూపిస్తున్నారా అని కూడా కొందరు ప్రశ్నించవచ్చు కదా. ఖచ్చితంగా ఆ ప్రశ్న ఉంది. కాని ఆయన వాదన ప్రకారం ఆ భవనం పత్రాల కోసం తాను ఎన్నోసార్లు తిరిగానని, చివరికి పార్టీ మారితేనే పని అవుతుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నానని, ఇది సంఘం కోసం చేసిన త్యాగమేనని ఆయన గట్టిగా సమర్థించుకుంటున్నారు. సరే, ఇక సేవా కార్యక్రమాల విషయానికొస్తే, తనని విమర్శించేవాళ్లు ఇంట్లో కూర్చుని మాట్లాడతారని, తాను మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేస్తానని, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో సీట్లిప్పిస్తున్నానని, తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నానని ఆయన తెలిపారు. సరే, ఇప్పుడు మనకు 2 వాదనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు తన కష్టం, త్యాగం, తెలివితో సంఘాన్ని నిలబెట్టి 100 కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టానని మల్లేశంగారి వాదన. మరోవైపు ఈ క్రమంలో ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, పారదర్శకత లేకుండా సంఘాన్ని సొంత జాగిరలా ఏలుతున్నారని మేధావుల ఆరోపణ. అసలు ఎవరీ మేధావులు? కేవలం కొంతమంది అసంతృప్తివాదులా, లేక దీని వెనుక ఒక వ్యవస్థీకృతమైన ఉద్యమముందా? ఇది కేవలం కొంతమంది అసంతృప్తివాదుల గొడవ కాదు, అస్సలుగాదు. ఇది ఒక వ్యవస్థీకృత ప్రతిఘటన. దీనికి వాళ్లు పెట్టుకున్న పేరు షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం. షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం? అవును. ఇందులో దాదాపు 90 మంది మేధావులు, ప్రొఫెసర్లు, లాయర్లు, ఉన్నత విద్యావంతులున్నారు. ప్రొఫెసర్ హెండేవార్ గురునాథ్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి లక్ష్యమేంటి? వారి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. యజ్ఞమల్లేశంను గద్దెదించడం మాత్రమే కాదు, సంఘంలో ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కాకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే వ్యవస్థను ఏర్పాటు చేయడం. అంటే ఒక రాజును తీసేసి ఇంకో రాజును పెట్టడం కాదు. సరిగ్గా రాచరికాన్నే తీసేయాలన్నది వారి వాదన. వాళ్ల కార్యాచరణ ఎలా ఉంది? కేవలం సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం,
ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితమయ్యారా? లేదు లేదు. వాళ్ళు చాలా పద్ధతిగా ఒక 3 మార్గాల్లో ముందుకు వెళ్తున్నారు. ఓ మొదటిది న్యాయపోరాటం. కొంగలపాండు, హెండెవార్ గురునాథ్ వంటివారు ప్రస్తుత కార్యవర్గం చట్టబద్ధతను, ఎన్నికల నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ గొడవను వీధి నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. అవును. రెండవది సమాచార సేకరణ. వాళ్ళు సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా ప్రభుత్వ రికార్డులను సంపాదిస్తున్నారు. ఆర్టీఐనే ఆయుధంగా వాడుతున్నారన్నమాట. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. అవును. భూమి లీజొప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈ ఆర్టీఐ ద్వారానే సేకరిస్తున్నారు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, ప్రచారం. కురుమవాణి వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తాము సేకరించిన సమాచారాన్ని, కోర్టు కేసుల వివరాలను సామాజిక వర్గంలోకి తీసుకెళ్లి చైతన్యం కల్పిస్తున్నారు. అంటే ఒకవైపు న్యాయ పోరాటం, మరోవైపు ఆధారాల సేకరణ, ఇంకోవైపు ప్రజా చైతన్యం. చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. అవును. ఈ ఆరోపణలు, వాదనలు, న్యాయ పోరాటాలు ఇవన్నీ ఒకే ఒక విషయం చుట్టూ అత్యంత తీవ్రంగా కేంద్రీకృతమైనట్టు అనిపిస్తోంది. అదే కోకాపేటలోనే ఆస్తి. అసలు ఎందుకంత ప్రాముఖ్యత దానికి? దాని కథేంటి? అక్కడికే వస్తున్నాను. ఈ మొత్తం వివాదంలో ఇది కేంద్ర బిందువు. ఎందుకని? ఎందుకంటే ఇది సంఘం యొక్క భవిష్యత్తుకు, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు సంబంధించింది. ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల భూమిని దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం కేటాయించింది. దాని ఉద్దేశ్యం? దాని ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు, ఉద్యోగాల కోసం హైదరాబాదుకు వచ్చే పేద కురుమ విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో హాస్టల్ వసతి కల్పించడం. ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 900 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఒక్క నిమిషం. 900 కోట్ల? నమ్మశక్యంగా లేదు. అవును. అంత విలువైన భూమిని ప్రభుత్వం పేద విద్యార్థుల కోసమిస్తే ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది? మరి దీనిపై వివాదమెందుకు? అక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ భవనాన్ని దాని అసలు లక్ష్యం కోసం కాకుండా నారాయణ విద్యాసంస్థల వంటి పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇవ్వటానికి యగ్గే మల్లేశం ప్రయత్నిస్తున్నారని మేధావుల ఫోరం తీవ్రంగా ఆరోపిస్తోంది. ఓహ్! ఒకవేళ ఆ భవనాన్ని ప్రైవేట్ పరం చేస్తే అది గ్రామీణ విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అందుబాటులో లేకుండా పోతుంది. అంటే 900 కోట్ల విలువైన ఆస్తి పేద విద్యార్థుల హాస్టల్ కోసం ఉద్దేశించింది ఇప్పుడు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజులానో స్కూల్గానో మారే ప్రమాదముందనమాట. సరిగ్గా. ఇది కేవలం అంతర్గత రాజకీయ వివాదం కాదు. ఇది ఒక తరం భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఖచ్చితంగా. ఇది అసలు లక్ష్యాన్ని పూర్తిగా నీరుగారుస్తుందని వారు వాదిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఉన్నతస్థాయి జోక్యం కూడా జరిగింది. ప్రముఖ ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని నేరుగా ముఖ్యమంత్రికి, బీసీ సంక్షేమ మంత్రికి లేఖ రాశారు. ఏం చెప్పారందులో? ఆ భవనాన్ని దాని అసలు ఉద్దేశం అంటే హాస్టల్ మరియు కురుమ కమ్యూనిటీకి ఒక సాంస్కృతిక విద్యా కేంద్రంగా మాత్రమే వాడాలని ఆయన గట్టిగా కోరారు. మరోవైపు మేధావుల ఫోరం కూడా కోకాపేట లీజ్ ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని, అంటే ఆ డీల్కు సంబంధించిన అన్ని పత్రాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తోంది. సరే. ఒకవేళ హాస్టల్గా నడిపితే విద్యార్థుల ఎంపికకు పారదర్శకమైన విధానముండాలని, దరఖాస్తుల ప్రక్రియను స్పష్టంగా ప్రకటించాలని కోరుతుంది. అయితే మొత్తం మీద చూస్తే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక నాయకుడు సంఘానికి అపారమైన సంపదను సృష్టించానని, దాన్ని కాపాడటానికి పెంచటానికి కఠినంగా ఉండక తప్పదని వాదిస్తున్నారు. అవును. మరోవైపు ఆ సంపద సృష్టి మాటున ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం అనేవి బలైపోతున్నాయని, సంఘం ఆస్తులు అందరి సొత్తు కాకుండా కొందరి సొత్తుగా మారుతున్నాయని మేధావుల వర్గం పోరాడుతుంది. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం యగ్గే మల్లేశం వర్సెస్ మేధావుల ఫోరం మధ్య పోరాటం కాదు. ఇది ఒక సైద్ధాంతిక ఘర్షణ. ఒక సామాజిక సంఘం తన ఆస్తులను, తన భవిష్యత్తును ఎలా నిర్దేశించుకోవాలి అనే దానిపై జరుగుతున్న మథనం. అంటే సంఘం ఒక బలమైన నాయకుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలా, లేక ఒక పద్ధతి ప్రకారం నడవాలా? అదే ఇక్కడి కీలక ప్రశ్న. వ్యవస్థాగతమైన, పారదర్శకమైన, అందరూ భాగస్వాములయ్యే ప్రజాస్వామ్య పద్ధతులను పాటించాలా? ఆసక్తికరమైన విషయమేమిటంటే సంఘాన్ని నిలబెట్టిన ఆయన బలమే, అంటే ఆ వన్ మ్యాన్ షో విధానమే ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు వచ్చాక ఆయన బలహీనతగా, పారదర్శకతకు అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఇది చాలా సంస్థల ఎదుగుదలలో మనం చూసే ఒక సాధారణ పరిణామం కదా. అవును. ఈ మొత్తం చర్చ మనందరి ముందు
ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన విలువైన ఆస్తుల నిర్వహణలో బలమైన నాయకత్వానికి మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించగలరు? ఆస్తులు పెరిగే కొద్దీ వాటి ఫలాలు ఆ వర్గంలోని అట్టడుగునున్న వారికి కూడా సమానంగా అందేలా చూడటానికి సంఘాలు ఎలాంటి వ్యవస్థలను నిర్మించుకోవాలి? దీని గురించి ఆలోచించండి.